రాష్ట్రంలో ఎస్సీలకు రిజర్వేషన్లు 18% పెంచేలా చూడాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఇక ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణనకు అనుగుణంగా చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం ఎస్సీలకు రిజర్వేషన్లు పెంచాలని లేఖలో ఖర్గేకు రిక్వెస్ట్ చేశారు. జనాభా ఆధారంగా బడ్జెట్ కేటాయింపులు కూడా 18% ఉండేలా చూడాలన్నారు. ఇక 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జనాభా ఆధారంగా షెడ్యూల్ కులాలకు 15% బడ్జెట్లో తప్పనిసరిగా ఖర్చు చేయాలని చట్టం చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో షెడ్యూల్ కులాల జనాభా 18% పెరిగిందన్నారు. అందులో భూమి లేని పేదలు, రైతు భరోసా లేని వారే ఎక్కువ మంది ఉన్నారని చెప్పారు. జనాభా పెరిగినందున వచ్చే రాష్ట్ర బడ్జెట్లో షెడ్యూల్ కులాలకు 18% నిధులు కేటాయించాలని కోరుతూ ఖర్గేకు లేఖ రాశారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రాష్ట్రంలో ఎస్సీలకు రిజర్వేషన్లు 18% పెంచేలా చూడాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఇక ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణనకు అనుగుణంగా చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం ఎస్సీలకు రిజర్వేషన్లు పెంచాలని లేఖలో ఖర్గేకు రిక్వెస్ట్ చేశారు. జనాభా ఆధారంగా బడ్జెట్ కేటాయింపులు కూడా 18% ఉండేలా చూడాలన్నారు. 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జనాభా ఆధారంగా షెడ్యూల్ కులాలకు 15% బడ్జెట్లో తప్పనిసరిగా ఖర్చు చేయాలని చట్టం చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో షెడ్యూల్ కులాల జనాభా 18% పెరిగిందన్నారు. అందులో భూమి లేని పేదలు, రైతు భరోసా లేని వారే ఎక్కువ మంది ఉన్నారని చెప్పారు. జనాభా పెరిగినందున వచ్చే రాష్ట్ర బడ్జెట్లో షెడ్యూల్ కులాలకు 18% నిధులు కేటాయించాలని కోరుతూ ఖర్గేకు లేఖ రాశారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.